తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు హనుమాన్ జయంతి. మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబ సభ్యులకు. ముఖ్యంగా ఈ వీడియోలో మనము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్స్ యొక్క భవిష్యత్ మనుగడ కోసం మనము గత 4-5 సంవత్సరాల నుండి అనేక రకములైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. దాంట్లో అవగాహన సదస్సులు, తర్వాత మనకు డిజిటల్ టూల్స్, కంపెనీస్ సపోర్ట్స్, అలా మార్కెటింగ్, టెక్నికల్, కస్టమర్ రిలేషన్, కనీ విని ఎరుగని కేబుల్ టీవీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు లేనటువంటి టెలికాలర్ సిస్టమ్, మేనేజర్స్, 24/7 ఒక కార్పొరేట్ కంపెనీ వాళ్ళకంటే కూడా ఒక ముందడుగు వేసి మనము క్షేత్రస్థాయిలో పనులు చేస్తున్నాం. మన ద్వారా మన కేబుల్ టీవీ ఐక్యతా సహకారం గ్రూప్ ద్వారా ఇప్పటివరకు అనేక మంది, వందల మంది ఆపరేటర్లు వాళ్ళ వ్యాపారాన్ని ఇంటర్నెట్లో అభివృద్ధి చేసుకున్నారని తెలియజేయటం సంతోషిస్తున్నాము. ఇక మిగిలిన మీరంతా కూడా అదే ట్రాక్లో వచ్చి మీరు ఈ యొక్క మీ భవిష్యత్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని చేస్తున్నాం. మీకు ఈ వీడియోలో కాంప్లైంట్ యాప్ అనే టాపిక్ మీద మీకు ఒక అవగాహన కోసం ఈ చిన్న వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఒక ఆపరేటర్ మార్కెట్లో నిలదొక్కోవాలంటే సింగిల్ ఆపరేటర్గా కష్టం ఉంది. కాబట్టి మనం మీ దగ్గర ఉన్న 4-5 ఆపరేటర్లను సిండికేట్ చేసుకోమని ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. సో మనం కూడా అదే చెప్తున్నాం. ఇప్పుడు మీరు 4-5 ఆపరేటర్లు చేసుకునే క్రమంలో కాంప్లైంట్స్ అనేటివి మీరు ఫోన్ కాల్ కాకుండా మీరు కాంప్లైంట్ యాప్ అనే దాని మీదకి వస్తే ఆ కాంప్లైంట్ యాప్లో మీకు కస్టమర్ కూడా ఫ్రీగా ఉంటుంది, మీకు కూడా రిస్క్ లేకుండా ఉంటుంది, క్యాలిక్యులేషన్ అవుతుంది. అంటే ఎప్పుడు కస్టమర్ కాంప్లైంట్ ఇచ్చాడు, ఎప్పుడు చేశామని. ఇప్పుడు మనకు ఫోన్ కాల్లో వస్తుంది, ఒకసారి వీలవుతుంది, వీలు పడదు, మనం ఫోన్ ఎత్తము. కానీ ఆపరేటర్కు ఫోన్ ఎత్తలేదంటే కస్టమర్ ఏమనుకుంటాడు, నెలకు డబ్బులు తీసుకెళ్తున్నారు కానీ సర్వీస్ అప్పుడు ప్రాబ్లం చేస్తున్నారు అనే ఫీలింగ్ తోటి వాళ్ళు ఇమీడియట్ ఈ రోజుల్లో ఆ కస్టమర్ ఇలా ఉన్నారు, ఇన్స్టెంట్గా సెల్ ఫోన్లో మెసేజ్ చూసుకొని ఏదో ఒక దానికి టర్న్ అవుతున్నాడు. అంటే మన సర్వీసు వాళ్ళ దగ్గర ఉన్నా కానీ వాళ్ళ సెల్ ఫోన్లో మార్కెట్లో ఉన్న సర్వీసులన్నిటి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అంటే ఒకప్పుడు మనం కేబుల్ టీవీ నడిపినప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ లేకుండే. ఇవాళ మన కేబుల్ టీవీ కానీ ఇంటర్నెట్ కానీ నడుస్తున్నా కానీ వేరే కంపెనీలు ఏం ఆఫర్స్ ఉన్నాయి అనేది కూడా మన కస్టమర్కు ఇన్ఫర్మేషన్ పోతుంది. సో అప్పుడు ఏం చేస్తాడు కస్టమరు, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికి వెళ్తాడు. కాబట్టి అది ఆపలేం మనం. వాళ్ళకి యూట్యూబ్ యాడ్స్ దాకా రావచ్చు, గూగుల్ యాడ్స్ దాకా రావచ్చు, వాట్సాప్ మెసేజ్లు రావచ్చు, ఫేస్బుక్ యాడ్స్ రావచ్చు. ఇట్లా అనేక రకాల డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ నుండి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇవి ఇంత క్లియర్గా మనకు ఎందుకు చెప్తున్నామంటే ఆపరేటర్కు ఒక అవగాహన రావాలి. నా కస్టమర్ అంటే మన కస్టమర్ మన ముందు వరకే మన కస్టమర్, కానీ అతను అన్ని నెట్వర్క్లతోటి ఇంటర్నల్గా కనెక్ట్ అవుతున్నాడు. జియోలో ఏం ఆఫర్లు ఉన్నాయి, ఎయిర్టెల్ ఏం ఆఫర్లు ఉన్నాయి, ఇంకో కంపెనీలో ఏం ఆఫర్లు ఉన్నాయి, ఇంకో కంపెనీలో ఏం ఆఫర్లు ఉన్నాయి అనేది కూడా అతనికి తెలుస్తుంది. ఒకవేళ మన కస్టమరు అన్ఎడ్యుకేటెడ్, ఆయన బిజినెస్ మ్యాన్, ఆయనకు ఇన్ఫర్మేషన్ లేదనుకుంటే కూడా మనం తప్పులో పడ్డట్టే. వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ కొలీగ్స్ కావచ్చు, వాళ్ళ నైబర్స్ కావచ్చు, వాళ్ళైనా అతనికి చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం ఆపరేటర్ ఒక పద్మవ్యూహంలో ఉన్నట్టు ఉన్నాం. దీన్ని మనము ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈరోజు మనం కాంప్లైంట్ యాప్ అనే టాపిక్ మీద మనం ఈ వీడియో చేస్తున్నాం. కాంప్లైంట్ యాప్ ద్వారా మీకు ఏం బెనిఫిట్ ఉంది అంటే ఫోన్ కాల్లో మీరు ఎత్తొచ్చు, ఎత్తకపోవచ్చు, అదొక ప్రాబ్లం. ఎంప్లాయీ ఫోన్ ఎత్తొచ్చు, ఎత్తకపోవచ్చు. ఎత్తినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం కంప్లైంట్ చేసిండ్రు అనేది కూడా మనకు తెలియదు. ఇక్కడ మనకు కాంప్లైంట్ యాప్లో
ఏ విధంగానైతే మనకు ఈ కస్టమర్ ప్రాబ్లం ఉందో అతను ఆడియో మెసేజ్ పంపించవచ్చు, తర్వాత మనకు వీడియో కానీ, ఫొటోస్ కానీ, టెక్స్ట్ కానీ. సో మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది ఆయన ఏం చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, మనకు ఎంప్లాయీ కానీ మన కింద ఉన్న టెక్నీషియన్స్ కానీ ఎప్పుడు చేశారని తెలుస్తుంది. సో ఇక్కడ కంప్లైంట్ వచ్చినప్పటి నుండి అతను ఎంతసేపట్లో స్పందించింతో పాటు అక్కడికి వెళ్ళినప్పుడు అది అయిపోయింది అనుకోండి, కంప్లైంట్ ఈజ్ కంప్లీటెడ్ అని కూడా మెసేజ్ పెడితే అందరికి వెళ్ళిపోతుంది. ఒకవేళ అక్కడ పెద్ద ప్రాబ్లం ఉన్నదనుకోండి, మెసేజ్ పెడతాడు ఆపరేటర్, ఎంప్లాయీ ఇక్కడ పోల్స్ కట్ చేస్తున్నారు, లేకుంటే ఇక్కడ వర్క్ అవుతుంది, ఇంత టైం పడుతుంది అని చెప్తారు. సో అక్కడ ఏంటంటే మన కస్టమర్ కూడా ఒక మంచి స్మూత్ వేలో ఇన్ఫర్మేషన్ పోతుంది అన్నమాట. నెక్స్ట్ మీకు ఈ కంప్లైంట్ యాప్ ద్వారా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజు మనకు ఒక బిట్ ఆగిందండి, ఒక 100 కనెక్షన్ల బిట్టు ఒక వైర్ కట్ అవ్వడం వల్లనో, ఒక నోడ్ ప్రాబ్లం వల్లనో, లేకుంటే ఏదో ఇష్యూ ద్వారా 100 కస్టమర్ల బిట్ ఆగింది అనుకున్నప్పుడు, అదే టైంలో జెన్యూన్ ప్రాబ్లం ఉన్న ఏదైనా వైర్ ఊసిపోయో ఏదైనా లేకుంటే ఏదైనా కట్ అయిందని వాళ్ళకి తెలిసో ఆ కస్టమర్ కూడా ఫోన్ చేస్తే మనం ఏం చెప్తాము, ఇక్కడ వర్క్ ప్రాబ్లం ఉందండి చేస్తున్నాం అనేది చెప్తాము. సో ఇక్కడ యాప్లో కేబుల్ మనకు ఫోన్ కాల్ ద్వారా ఆ పని అయిపోయాక మనకు ఫోన్ చేసిన వాళ్ళందరినీ మనం రిప్లై ఇవ్వలేము. అదే కాకుండా అదే మనకు యాప్ అయితే మనము దిస్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్, ఎనీ వన్ ప్రాబ్లం యూ మస్ట్ బి సెండ్ మెసేజ్, ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న ప్రాబ్లం అయిపోయిందండి, మీకు ఎవరికైనా ఇంటర్నెట్ కానీ కేబుల్ టీవీ కానీ రాకుంటే మెసేజ్ చేయండి అని చెప్పవచ్చు. సో యాప్ ద్వారా ఒక మెసేజ్ ద్వారా అందరికి వెళ్ళిపోతుంది. అదే నువ్వు 100 మంది కస్టమర్లకు ఫోన్ కాల్ చేయలేవు కదా. ఒకవేళ వాళ్ళకి ఏదైనా జెన్యూన్ ప్రాబ్లం ఉంది, మన మెయిన్ ప్రాబ్లం కాకుండా ఇంకో జెన్యూన్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు ఆ జెన్యూన్ ప్రాబ్లంను కూడా మనము మెసేజ్ ద్వారా తెలుసుకొని ఎంబడిలే వాళ్ళకి చేసి మనం ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని రావచ్చు. సో ఫోన్ కాల్లో అది ప్రాబ్లం అది సాల్వ్ అది ఆ సిస్టమ్ ఉండదు కాబట్టి ఫోన్ కాల్ ప్రాబ్లంకు మన యాప్లో కంప్లైంట్ తీసుకోవడం వల్ల ఇలాంటి ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఏదైతే జెన్యూన్ ప్రాబ్లం ఉందో అది మన ప్రాబ్లం, మెయిన్ లైన్లో ఒక ఓఎఫ్సి వైర్ కట్ అయింది, అదే టైంలో అదే ఏరియాలో ఒక అతను వైర్ కనెక్టర్ ఊసిపోయింది, లేకుంటే ఇంకేదైనా ప్రాబ్లం వచ్చింది, మనం ఏమనుకుంటాం మెయిన్ లైన్ ప్రాబ్లం చేసినాం కదా అందరికి వస్తుంది అనుకుంటాం. సో అక్కడ మెసేజ్ పెట్టడం వల్ల మళ్ళీ వాళ్ళందరూ ఓకే, వచ్చిన వాళ్ళు ఓకే, రానోళ్ళు మళ్ళీ మెసేజ్ పెట్టగలుగుతారు. సో ఈ విధంగా మనకు కంప్లైంట్ యాప్ అనే టూల్ను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆపరేటర్లకు ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నామండి. మనము ఉచితంగా ఒక 6 రకాల టూల్స్ ఇస్తున్నాం. ఒకటి మీకు కంప్లైంట్ యాప్, బిల్లింగ్ మిషన్ సాఫ్ట్వేరు, నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ విజిటింగ్ కార్డు, క్యాన్వా యాప్, తర్వాత FTA ఛానల్స్ యాప్. ఇవి ఒక 6 మనం గత 1 year నుండి దాన్ని రివైజ్ చేసుకుంటూ వస్తున్నాం. లేటెస్ట్గా మేము మీకు టెక్నికల్ సపోర్ట్ అని మధు గారు టెక్నీషియన్ హైదరాబాద్, నరసింహ గారు భువనగిరి, గౌరీశంకర్ కోఆర్డినేటర్, మహేష్ FTH టెక్నీషియన్గా మేము ఒక వేదికను ఏర్పరిచింది విషయం మీకు తెలిసిందే. సో ఈ దాని ద్వారా ఎందుకు మేము ఈ టెక్నికల్ సపోర్ట్ చేశామంటే కేబుల్ ఆపరేటర్కు కేబుల్లో టెక్నికల్గా పెద్దగా అవసరం లేదు. ఇప్పుడేంటంటే ఇంటర్నెట్ విషయానికి వస్తే మన కంపల్సరీ టెక్నికల్ అవగాహన కంపల్సరీ. ఆ టెక్నికల్ అంటే కూడా ఏదో 1-2 నేర్చుకుంటే అయిపోయే సిస్టమ్ లేదు. ఏ రోజు కొత్త అప్డేట్ వస్తుందో, ఏ కంపెనీ ఒక కంపెనీ ఎక్విప్మెంట్ వాడితే ఒక సిస్టమ్ ఇంకొక. సో దీనికి అంతటికి కూడా మీరు మా సపోర్ట్ తీసుకోవడం వల్ల మీరు మీ ఏరియాను కూడా టెక్నికల్గా కానీ, మార్కెటింగ్లో కానీ, కస్టమర్ రిలేషన్లో కానీ మీరు మంచి డెవలప్ చేసుకునేందుకు కూడా ఉపయోగపడుతుందని 3 months నుండి 2 monthsలో మేము ఏర్పాటు చేశాం. మంచి బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది. ఒక 6 ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేశాము. ఇప్పుడు ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. ఎయిర్ ఫైబర్ వరంగల్లో, తర్వాత చాలా ఏరియాలో కూడా చాలా చేశాము. తర్వాత మీరు ఫిజికల్గా కూడా చూస్తున్నారు. షార్ట్లీ గుంటూరు, తర్వాత మొన్న నకరేకల్లు కూడా అయిపోయింది. ఇలా చాలా ఏరియాలలో మనము చేస్తున్నాము.
సో మీకు అనేక రకాలుగా సపోర్ట్లు ఇస్తున్నాము. కాబట్టి మీరు ఈ యొక్క మా టెక్నికల్ సపోర్టును వాడుకోవచ్చు. మా టూల్స్‌ను కూడా వాడుకోవడం వల్ల మీరు భవిష్యత్ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. సో ఇలాగే మీకు ప్రతి వీడియోను ప్రతి ఒక్క టాపిక్ మీద మేము పంపిస్తుంటాం. మీరు ఈ వీడియోలను తప్పకుండా మా ఛానల్‌ను లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా. ఎందుకంటే మేము పెట్టే వీడియోలు మొదటిగా మీకే వస్తాయి. ఇవి అన్నీ ప్రతిది కూడా మేము ఛాలెంజింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. మీరు మాతోటి టైఅప్ అయినోళ్ళకు మీ ఏరియాలో ఎంత పెద్ద కంపెనీ ఉండని మీకు కనెక్షన్స్ గ్యారంటీ వస్తాయి, ఇప్పిస్తాము. మా ప్రోగ్రాము మా డిజైనింగ్ అలాంటిది. మరి ఎందుకు ఆలస్యం? ఖచ్చితంగా మాతో టైఅప్లో ఉండండి. మా పేడ్ గ్రూప్లో సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వచ్చిన ప్రతి వీడియోస్ను కూడా మీ లోకల్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. తద్వారా మనము మిగిలిన వాళ్ళకు కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇదే కాకుండా అందరం కలిసి పనిచేస్తేనే సక్సెస్ అవుతామండి. మేము టీం లాగా పనిచేస్తున్నాం. మాది కమర్షియల్ ప్రోగ్రాం కాదు. మీకు మా సర్వీస్లు మీ ఏ నెట్వర్క్ ఉన్నా ఏఎంఎస్ ఉన్నా దాంతోటే మీకు ముందుకు తీసుకెళ్తాము. మా దగ్గర మేము మా సర్వీస్తో మా కండిషన్స్ ఏమి ఉండేయండి. కాకపోతే మీరు సిండికేట్లో ఉండడం వల్ల మీకు ఎక్కువ బెనిఫిట్ అవుతుందని చెప్పగలుగుతున్నాము. సో ఇదే కాకుండా రాబోయే రోజులలో మీకు చాలా సర్వీసులు ఇచ్చేందుకు మేము చాలా 3-4 ఇయర్స్ నుండి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో అందరూ ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు నుండి ఈ హనుమాన్ జయంతి పర్వదినం నుండి మనమందరం ఒక సిండికేట్గా ముందుకెళ్దాము. మా ద్వారా 1000 మంది ఇప్పటివరకైతే మా గ్రూప్ ద్వారా కావచ్చు, ఒక 2 ఇయర్స్ నుండి మా కేబుల్ టీవీ ఐక్యత సహకారం నుండి కావచ్చు, మేము ఇచ్చే వీడియోస్ కావచ్చు, మేము ఇచ్చే రోజు జరిగే నైట్ వీడియో చాట్ ద్వారా కూడా వందల వేల మంది ఆపరేటర్లు అయితే అభివృద్ధిలోకి వచ్చారు. టెక్నికల్ కూడా బాగా తెలుసుకోగలిగారు. వాళ్ళలాగా మీరందరూ కూడా తెలుసుకొని మీరు కూడా అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని మనసారా కోరుకుంటూ మీ అందరి శ్రేయోభిలాషి లయన్ గౌరీ శంకర్, గిరఫ్తార్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ మీకోసం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మీకు టెక్నికల్ సపోర్ట్ ఒకటి తయారు చేయడం జరిగింది. తర్వాత ఒక ఇన్ఫెక్షన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ నుండి మీకు సాఫ్ట్వేర్స్ కూడా మేము అందించడం జరుగుతుంది. మన దగ్గర ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా మీకు ప్యానల్స్ కేబుల్ టీవీ ఇండస్ట్రీని మొదటిసారి ఇవ్వడం జరిగింది. మీకు ముందు ఎఫ్టీఏ ఛానల్ ఇన్ఫినిటో యాప్ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఇదే కాకుండా ఒక అద్భుతమైన యాప్ మీకు పర్చేజ్ యాప్ అని కూడా మీకు ముందుకు తీసుకొస్తున్నాం. ఇప్పుడు రిక్రూట్మెంట్ అవుతుంది. మన కంపెనీ వాళ్ళందరినీ కూడా అందులో ఎన్రోల్ చేస్తాము. మీరు యాప్లో డైరెక్ట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. టెన్షన్ ఉండదు. ఎందుకంటే మనము గ్రూప్లలో వచ్చే దాంట్లో డబ్బులు వేస్తే మీకు చాలామందికి కూడా మోసాలు జరుగుతున్నాయి. ఈ యాప్ ద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా గ్యారంటీ ఉంటుంది. అందులో ఎన్రోల్ అయ్యాలంటే మేము బాధ్యత తీసుకుంటాం. అంటే మేము అది వాళ్ళతో అగ్రిమెంట్ అయినాకనే యాప్లో మేము ఎన్రోల్ చేపిస్తాం బాధ్యతగా, రెస్పాన్సిబిలిటీగా. అది కూడా ఒక శుభ పరిణామం అని మీకు చెప్పవచ్చు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పటికప్పుడు కొత్తవి మేము చేస్తూనే ఉంటాం. కాబట్టి తప్పకుండా మరొకసారి సబ్స్క్రైబ్ చేయండి. జై కేబుల్ ఆపరేటర్, జై కేబుల్ ఆపరేటర్.